అబ్దుల్ కలాం గారు మన యొక్క భారతదేశపు ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఆయనని ఆ రాజ్భవన్లో తీసుకువచ్చారు. ఆయన మొట్టమొదటిగా అందులోకి వెళ్ళాలి. అందరూ రకరకాల రోజులు పురమాయించారు. ఈ రోజు మంచిదండి, ఆ రోజు మంచిదండి, ఏ రోజు మీరు వెళ్ళాలి ఈ రాజ్భవన్లోనికి. ఒక వ్యక్తి వచ్చి అడిగాడు, అయ్యా ఏ రోజు నిర్ణయిస్తారు మీరు మొట్టమొదటిగా ప్రెసిడెంట్గా అందులో అడుగుపెట్టేటప్పుడు? అప్పుడు ఆ యొక్క గొప్ప వ్యక్తి ఏమన్నాడో తెలుసా? దేవుడు సృష్టించిన ఆకాశ నక్షత్రాలు తమ క్రమములో తమ స్థానములో ఉన్న ఏ రోజైనా మంచి రోజే. ఎందుకంటే మనకి మేలు చేయడానికి వీటికి అతీతుడైన దేవుడు వాటిని సృష్టించాడు. అందుకే ఆ నక్షత్రం కొంతకాలం కనిపించింది, మరలా కనపడలేదు, మరలా కనిపించింది. ఎక్కడికి తీసుకువచ్చింది? అది చివరికి యేసు దగ్గరికి తెచ్చింది. దేవుడు ఉన్నాడని ఈ సృష్టి నుంచి నేర్చుకోండి. సృష్టిలో దేవుడు లేడు, సృష్టి నుండి దేవుణ్ణి కనుగొనగలము. ఆకాశ నక్షత్రములు, ఆకాశ పక్షులు, సముద్రములో ఉండే జలరాశులు, భూజంతువులు, ఇవన్నీ కూడా దేవుని ఉనికిని చూపెడుతున్నాయి. దేవుడు ఉన్నాడు. అందుకే ఈ సృష్టి ఉన్నంత కాలం మనకి మేలే జరుగుతుంది. జ్ఞానుల వలె నక్షత్రాన్ని ఆరాధించక, నక్షత్రం మీద ఆధారపడక, జ్ఞానుల వలె యేసుని ఆరాధించండి.